హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతున్న తెలుసు కథా సినిమా కథ లీకైంది సిద్ధు జొన్నలగడ్డ రాసి ఖన్నా శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సరోగసికొత్త పాయింట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తెలుసు కదా సినిమాతో దర్శకురాలుగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే తెలుసు కదా అనే టైటిల్ వినగానే చాలా క్లాస్గా ఉంది అని అందరికీ సినిమా మీద ఒక రకమైన అభిప్రాయం మొదలైంది ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ చూసిన వెంటనే అందరికీ సినిమా మీద ఉన్న అంచనాలు కంప్లీట్గా మారిపోయాయి ట్రైలర్ విపరీతంగా నచ్చడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి అప్పటివరకు సాఫ్ట్ అనుకున్న సినిమా ఇంకేదో ఉంది అనే ఫీలైతే ట్రైలర్ క్రియేట్ చేసింది జాక్ సినిమా తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమా ఇది సినిమా సక్సెస్ సిద్ధు కెరీర్కి చాలా అవసరం సిద్ధు జొన్నలగడ్డతో పాటు శ్రీనిధి శెట్టిరాసి ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు అయితే ముగ్గురు నటిస్తున్నారు కాబట్టి ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అందరూ ఊహించిన విధంగానే ట్రైలర్ కూడా ఉంది అయితే ఈ సినిమాలో ఒక కొత్త పాయింట్ ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం వినిపిస్తున్న సంగతి తెలిసిందే అసలేంటి ఈ కొత్త పాయింట్ అని సర్వత్రా ఆసక్తి నెలకొంది సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో రాశిఖన్నాతో ప్రేమలో ఉంటాడు వారిద్దరికీ మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది కాని ఒకానొక టైంలో తనకి పిల్లలు పుట్టరు అని తెలుస్తుంది బేసిగ్గా చాలామందికి పిల్లలు అంటే విపరీతమైన ఇష్టముంటుంది ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు ఒక ఎమోషన్లా ఫీలవుతూ ఉంటారు పిల్లలు పుట్టరు అని తెలిసిన వెంటనే సరోగసి ద్వారా పిల్లల్ని కనాలి అని ఫిక్స్ అవుతారు సరోగసి ద్వారా పిల్లల కనే ప్రాసెస్లో శ్రీనిధి శెట్టి పరిశ్రమ అవుతుంది వీళ్ళు ముగ్గురు మధ్య ఏం కథ జరిగింది అనేది సినిమా స్టోరీ మెయిన్ పాయింట్ ఇది అయినా కూడా ఈ కథకు సంబంధించి చాలా లేయర్స్ సినిమాలో ఉంటాయి కొత్త కాన్సెప్ట్ అని చాలామంది అంటున్నారు కాని ఇది మరీ కొత్త పాయింట్ ఏమీ కాదు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు వంటి సినిమాల కాన్సెప్ట్ ఈ సినిమాలో కనిపిస్తుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాడు స్వతహాగా నీరజ కోన కాస్ట్యూమ్ డిజైనర్ కావడంతో సిద్ధు వేసుకునే బట్టలు మాత్రం చాలా అందంగా ఉన్నాయి తెలుసు కదా కొత్త పాయింట్తో వచ్చినా కొన్ని పాత సినిమాల ఛాయలు ఉన్నాయంటున్నారు సిద్ధు జొన్నలగడ్డ స్టైలిష్ లుక్ నీరజ కోన దర్శకత్వం సినిమాకు అదనపు బలం ఈ కథనం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి